ఇప్పుడు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటావా పార్వతి? మీకు నమ్మకం లేనప్పుడు మాకు నమ్మకాలుండవు. ఇదంతా నీకోసమే పార్వతి. ఓహో, ఇది కూడా మీకోసమే శ్రీవారు. నాకోసమా? రాముడు మంచి బాలుడు కదా, అందుకే ఇది మీకోసం. చూసావా, ఆ దేవుడికి కూడా తెలుసు మన మధ్యలో గాలి కూడా ఉండొద్దని. దీనికోసమేనా బాబుగారు ఈ కౌగిలింత కోసమేనా కాపలా కాస్తాను అంది? ఇది కూడా కాపలానే పార్వతి. నీ చుట్టూ నేనున్నాను, నేను ఇలాగే కాపాడుకుంటాను. నన్ను దాటాకే ఏదైనా నీ దగ్గరికి రావాలి. నేను ఇలానే కాపాడుకుంటాను పార్వతి. అబ్బా, ఏమైంది మీకు? అరే, ఇది కౌగిలింత కాదు శ్రీమతి, నా పార్వతికి ప్రొటెక్షన్. నీకు ఏమీ జరగకుండా నేనుంటాను పార్వతి. పెద్దబాబు గారు వదలరా? వదలను గాక వదలను. గిట్టాగే ఉంటే అందరూ సూతారు. మనిద్దరి మధ్య ప్రేమ ఎంతుందో అందరికీ తెలుసు కదా. తెలుసని ఇట్ట చేతులు కట్టేసుకుని తిరిగితే వీళ్ళకి పిచ్చి అనుకుంటారు. నా పిచ్చి నువ్వేనని అనుకుంటారులే పార్వతి. అనుకో నువ్వు. ఇప్పుడు కాదు, పిల్లలు పుట్టక చెప్తాను మీ సంగతి. అలా లాగేస్తున్నావేంటి పార్వతి? పిల్లలు పుట్టాక నేను చెప్తాను. ఏమని? మీ అమ్మకి మీ నాన్నంటే పిచ్చి ప్రేమ, కానీ కోపంతోనే ఆ ప్రేమను చూపిస్తుంది అని. పెద్దబాబు గారు పిల్లలకి ఇట్ట చెప్తారా? మిమ్మల్ని ఇట్ట చెప్తారా? అరే, మిమ్మల్ని అయిపోయిందా? మీకేం అవ్వలేదా? వదలండి, వదలండి. వదలను. వదలరా? నిజంగా వదలను. మిమ్మల్ని పార్వతి, వదలరా? ఇప్పుడు పట్టుకో. పార్వతి, సాంబా, అక్క, ఎవ్వరికి అనుమానం రాకుండా ఇంట్లో కడుగు పెట్టాలా? అట్నే అక్క. లోపలికి పోదామా అక్క? వద్దు, ఇంట్లో అందరూ ఉంటే పని అవ్వదు. అందరూ బయటికి పోవాలా. ఆ పార్వతి ఒక్కతే ఇంట్లో ఉండాలా, అప్పుడే దాన్ని సంపొచ్చు. నడు. అట్నే అక్క. ఆంటీ, భవానీ ఆంటీ ఎక్కడున్నారు? వచ్చావా నీల్? నీకోసమే ఎదురు చూస్తున్నాను. దాని సంగతి చూడాలి, పద. పదండి. నన్నే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి సంతకాలు పెట్టిస్తారా? నీ కథ ఏంటో ఇప్పుడు తెలుస్తాన్రా నీలుగా. నీ తిక్క కుదురుతుంది. ఆంటీ అదిగో అక్కడుంది. హే నీలు. హాయ్ నీల్. ఎస్ మై డియర్. డార్లింగ్, ఇంత లేట్ ఏంటి? నీలమ్మా, నువ్వేనా ఇంత జోష్గా ఉంది? రాత్రి తీసుకెళ్లాల్సిన పాలు ఇప్పుడే తీసుకొచ్చావంటే మెల్లమెల్లగా అలవాటు పడ్డావనుకుంటా. త్వరగా బయటికెళ్ళి కాపురం చేయాలి కదా ఆంటీ. నీల్, తీసుకో, ఈ పాలు నీకోసమే. ఇప్పుడు నేను పాలు తాగలా? ఈ టైంలో కాఫీ అయితే బెటర్ అనుకుంటా. ఆహా, ఎంత ఎక్కువ పాలు తాగితే అంత ఎనర్జీ వస్తుంది నీల్ నీకు. చాలా మారిపోయావు నీలు. అనుమానం ఏం లేదు కదా నీలమ్మా? అయ్యో, నన్ను ఇంకా అనుమానిస్తున్నావా ఆంటీ?
నీలాంబరి నా కోసం మనసు మార్చేసుకుందా ఆంటీ. అయితే మీరిప్పుడు పాలు చెరిసగం తాగండి చూద్దాం. అప్పుడు మీరు జీవితాన్ని పంచుకున్నట్టే. చీపురంటే నా ప్లాన్ ని రివర్స్ చేస్తున్నావేంటి? ఇందులో స్లీపింగ్ పిల్స్ కలిపాను, తాగితే స్పృహ ఉండదు. తాగు నీల్. నువ్వే తాగు నీలాంబరి. వద్దు నువ్వే తాగు, నా భర్తవి కదా, సేవ చేసుకొని. తాగు తాగు. నువ్వు నా భార్యవే, పైగా లేడీసే ఫస్ట్. ఓకే, నువ్వు తాగాలి. వద్దు ఛీ, వద్దు, నాకిష్టం లేదు నీల్, నాకిష్టం లేదు. బా, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది నీల్. కాసేపు పడుకుంటాను. అరగంట అయ్యాక నన్ను లేపు, పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. ప్లీజ్ నువ్వు పాలు తాగు నీల్, ప్లీజ్. నేను పాలు తాగుతాలే గాని ఇదిగో ఈ సంకటతో ఈరోజు పని లేదనుకుంటా. అంతేగా. ఇదిగో ఇది ఒక్కసారి మన చేతులకు వేసుకొని చివరిసారి అనుకుని మనం దీన్ని తీసి పారేద్దాం. మన ఇద్దరం ఒకటే పోతున్నట్టేగా నీళ్ళు. రేయ్, నువ్వు సంకెళ్ళు వేసినా కీ కొట్టేసి నేను ఫ్రీ బర్డ్ అయిపోతాను. నువ్వు పాలు తాగాక స్పృహలో ఉండవు కదా. పట్టు నీళ్ళు. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారు? అంటే గదిలోకి వెళ్ళి చెమ్మ చెక్క చరడేసి మగ్గ అని అదే ఆట ఆడుకుంటావా ఆంటీ? ఏ నీళ్ళు? ఆడుకోవయ్యా, తలనొప్పి కూడా పోవాలి, అర్థమైందా? అర్థమైంది ఆంటీ. రా డార్లింగ్. మరి ఈ పాలు తాగాలిగా నువ్వు. పాలే కదా, తప్పకుండా తాగుతాను. ఓకే ఆంటీ, బాయ్. బాయ్. రావే నా బుల్బుల్ పెట్ట. ఎంజాయ్. ఇదేదో చేస్తోంది. నీల్ సామాన్యుడు కాడ్లే, దానికి రివర్స్ జలకిస్తాడుగా. ఆ కూరగాయల్లో బాంబులు పెడితే కదలాడి పేలవా అయ్యా? ఏం కాదులేడచ్చమ్మా, వాళ్ళ నేడు సంపాలని అమ్మ చెప్పింది కదా. డబ్బులు తీసుకో బాబు. ఇక్కడికే రమ్మన్నారు, ఎవరు లేరేంటి? మనం కరెక్ట్ అడ్రస్కే వచ్చాం కదా. అవునండి, ఇన్స్పెక్టర్ చెప్పిన అడ్రస్ కూడా ఇదే. మనల్ని ట్రాప్ చేయడానికి ఇలా చేయలేదు కదా. ఏం చేసినా వాడు మనకెదురు పడక తప్పదండి. మన కుటుంబాన్ని కాపాడుకోవాలంటే ఈ రోజు అన్నిటికీ సిద్ధపడాలి. మనం వాళ్ళ చేతికి సిక్కకూడదు. ఎందుకు దొరుకుతాము? అమ్మ ఎవరో తెలియనిస్తావా? సరే సరే, బొట్టెత్తుకో. సరే సరే. అఖిల, అటెళ్ళి చూసిరానా? వద్దండి, వాళ్ళ టార్గెట్ మారిపోతుంది. మీరెక్కడికి వెళ్ళకండి. ఎందుకైనా మంచిది పోలీసులు మఫ్టీలో వచ్చారో లేదో ఒకసారి కనుక్కో అఖిల. చేయాల్సింది పోలీసులకు కాదండి, శత్రువులకి. హలో, ఎక్కడున్నావు నువ్వు? నేనొచ్చాను. సంతోషం అఖిలాండేశ్వరమ్మ. నువ్వు రమ్మని చెప్పి కనపడకుండా పోతే ఏమనుకోవాలి? నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా, అందుకే ఆలోచిస్తా ఉన్నాను.
నేను నా భర్త ఇద్దరమే వచ్చాం. పోలీసులు వస్తారన్న భయం లేదు. అనుమానం ఉంటాది కదా. నాకు కావలసిన వాళ్ళు వచ్చినారో లేదో 1-2 సార్లు చూసుకోవాలి కదా. ఛ, ఏముంటుంది అఖిల? పోలీసులు వస్తారేమోనన్న డౌట్తో ఆగిపోయిందండి. ఇక్కడికి రమ్మన్నారంటే ఈ దగ్గరలోనే ఉండుంటారు. అఖిల, ఒకసారి ఇంటికి ఫోన్ చేసి పెద్దబాబు పార్వతి ఎలా ఉన్నారో కనుక్కుంటాను. ఆ ఫోన్ ఇటీ. పార్వతి, పార్వతి. హలో అమ్మా, పెద్దబాబు, చెప్పండి డాడ్. మీరందరూ సేఫ్ గానే ఉన్నారు కదా? ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు డాడ్. వాళ్ళు ఎవరో కలిసారా? చూసారా వాళ్ళని? ఇక్కడికి ఎవరు రాలేదు నాన్న. వాట్ డాడ్? వాళ్ళు ఏమైంది మిమ్మల్ని బావా? డ్రాప్ చేశారు. బ్రో ఏమైంది? బావా వద్దు వద్దు, అక్కడ ఏమైంది? ఉండొద్దు. ఫోన్ అమ్మకి ఇవ్వండి ముందు. అలాగే నాన్న. ఏంటన్నది? పెద్దబాబు మాట్లాడు. హలో పెద్దబాబు, అమ్మా అమ్మా అమ్మ, ఇంటికి వచ్చేయండి, అక్కడ ఉండొద్దు. బ్రో కంగారు పడుకు నాన్న. పార్వతిని జాగ్రత్తగా చూసుకో. అమ్మా, పార్వతి బానే ఉంది. ప్లీజ్ మీరు రండి. ఏమైంది? పెద్దబాబు స్పీకర్ ఆన్ చేయి. ఏమైంది బ్రో? అమ్మగారు, నన్ను క్షేమంగానే ఉన్నాను అమ్మగారు. అమ్మా, వచ్చేయండి అక్క. ఇంట్లో అందరూ ఉంటే ఆ ధైర్యమే వేరు. మా, వచ్చేయండి. మీరు మాత్రం త్వరగా వచ్చేయండి. ప్లీజ్ అమ్మా, మీరు వచ్చేయండి. అఖిల, అమ్మా మా అమ్మా, మా డాడ్. అఖిల, అఖిల, మా మా అమ్మా, హలో 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 అమ్మా. అఖిల, ఏమైంది? ఏమైంది పెద్దబాబు గారు? ఏమైంది బ్రో? రింగ్ అవుతుంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అఖిల. అయితే మనమే దాడి జరిగిందని కంగారుగా ఇక్కడికి వస్తున్నారేమోనండి. అందరూ వచ్చాక మళ్ళీ అటాక్ చేయాలని చూస్తారేమో. లేదు మేడం, ఈసారి అలా జరగనేమో, మేము చూసుకుంటాం. పార్వతి పార్వతి ఇక్కడికి వస్తే అసలు అసలు తన్నే కదా టార్గెట్ చేస్తున్నారు. అఖిల, నువ్వు రిలాక్స్, నువ్వు టెన్షన్ పడక అఖిల. పార్వతికి ఏం కాదు, మనం ఉన్నాం కదా. పార్వతికి ఏం కాదు అఖిల, నువ్వు టెన్షన్ పడక అఖిల. ఇన్స్పెక్టర్ గారు. రిలాక్స్ అఖిల, రిలాక్స్ రిలాక్స్ అఖిల. నువ్వు టెన్షన్ పడకు అఖిల. మేడం, అటు వెళ్దాం పద, అటు వెళ్దాం దా. నా మాట విను రా. పదండి మేడం. కంగారు పడకు.
రాయేనా బుల్బుల్ పిట్ట. ఒక నిమిషం ఇప్పుడే వస్తాను. ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు కూడా రా. రా బ్రో, వెళ్దాం. పదండి. దేవా బ్రో, వాట్ హ్యాపెండ్? అమ్మ వాళ్ళ మీద దాడి జరిగింది అనిపిస్తోంది. ఎవరు చెప్పారు? ఎవరు చేశారు? అది ఇదే ఏదో చేసుంటుంది. చెప్పవే, అక్క వాళ్ళ మీద దాడి చేయించింది నువ్వేనా? చెప్పు చెప్పు. అసలు ఏమైందో తెలియక మీ అందరినీ చూస్తుంటే నన్ను చూడగానే బ్లేమ్ చేస్తారేంటి? మాట్లాడుకుంటూ ఉంటే ఆలస్యం అయిపోతుంది. వెళ్దాం పదండి పెద్దబాబు గారు. అవును బ్రో, వెళ్దాం పదండి. వెళ్దాం పదండి. పార్వతి నువ్వు ఇక్కడే ఉండవు. నేను అమ్మగారుని చూడకుండా ఎట్టా ఉంటాను పెద్దబాబు గారు. పార్వతి శత్రువులు ఎవరో తెలియదు కానీ వాళ్ళ టార్గెట్ మాత్రం నువ్వే పార్వతి. నువ్వు అక్కడికి వస్తే ఏం చేస్తారో, ఎటు నుంచి వచ్చి అటాక్ చేస్తారో తెలీదు. అవును పార్వతి, నువ్వు రావద్దు. ఆ అమ్మాయి అవును గారు పార్వతి. ఈడుంటే ఏటైపోతుంది. నా కోసం వెళ్ళిన అమ్మగారులకి ఏమైపోతుందా అని నాకు కంగారుగా ఉంటే రాకుండా అడ్డుకుంటారేంటి? పార్వతి పార్వతి ప్లీజ్ పార్వతి ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారికి నా మాట విను. మేము వెళ్ళొస్తాం. నిన్న అక్కడికి తీసుకెళ్తే అమ్మ వాళ్ళు టెన్షన్ పెద్దబాబు పడతారు. గారు. ప్లీజ్ నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు గదిలోనే ఉండు పార్వతి. నీళ్ళు ఇక్కడే ఉంటాడు. అవును బ్రో, నువ్వేం భయపడకు. ఎవరి ఇంటికి వచ్చినా సరే నేను ఊరుకోను, వాడిని వేసేస్తాను. పార్వతి నువ్వు రా. నువ్వు మాతో రావడానికి వీల్లేదు. బ్రో పెద్దబాబు గారు, వెళ్ళు బ్రో, త్వరగా వెళ్దాం. వెళ్ళు, వదిన ఇక్కడే ఉంటుంది. అయ్యో పెద్దబాబు గారు, పదండి పెద్దబాబు గారు. పార్వతి ప్లీజ్ నువ్వు ఇక్కడే ఉండు. నేను వచ్చే వరకు నువ్వు ఈ గదిలో నుంచి రాకూడదు. ప్లీజ్ పార్వతి వెళ్ళు అరే, వెళ్ళు. పెద్దబాబు వెళ్ళు గారు, పార్వతి. నా మాట వినండి, లోపలికి వెళ్ళు. నేను పార్వతి జాగ్రత్త ఓకే బ్రో. రా. ఆగు. రావ్ ఏయ్, పెద్దబాబు గారు, అమ్మగారు అమ్మగారు, పెద్దబాబు గారు, అమ్మగారు ఎట్టా ఉన్నారు? అమ్మగారికి ఏం జరుగుతుందో ఇదంతా నా వల్లే. ఏయ్ రా రా. ఛ! పాపం ఇప్పుడేడ్చి ఏ లాభం చెప్పు? ఇంతకు ముందే తనని ఇంట్లో నుంచి తరిమేసుంటే అందరూ ఇలా బాధపడాల్సి వచ్చేదే కాదు. యు జస్ట్ షట్ అప్. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు నీలా మరి. రే, కీ నీ దగ్గర నుండి కొట్టేసిన విషయం నీకు తెలీదు. నేనేం చేయాలో చేస్తానుగా. ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు? ఆ? నేను పార్వతి మీద కోపంతో మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? నిజంగా నాకు ఎవరి మీద ద్వేషం లేదు నీల్. నాకు తెలుసు డియర్. ఒక్క నిమిషం. ఇదిగో నీకు ఇష్టమైన స్వీట్ తీసుకొచ్చాను, తిను. నేను తింటాను. థ్యాంక్ యూ. బాగుందా? బాగుంది. ఇదేంటి మంటగా ఉంది? ఎందుకుంటుంది? లేదు, మంటగానే ఉంది. మంట. నీళ్ళు 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 చెయ్యదరా. ఏయ్, నేను ఇక్కడే ఉన్నాను కదా. ఏయ్ నువ్వు కాదురా. మంచినీళ్ళు మంచినీళ్ళు కావాలి. అమ్మో, మంట మంట. ఏయ్ లే. ఇంకో స్వీట్ తింటావా? ఏంటి నీళ్ళు వెటకారంగా మాట్లాడితే నాకు మండిపోతుంది.
అందుకే కారం ఉన్న మిర్చిని స్వీట్ అని చెప్పి నీ చేత తినిపించాను.